హలో అండి. గుడ్ ఈవెనింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి చేతులో ఏదో పట్టుకుంది అని అనుకుంటున్నారు కదా! ఇప్పుడే ఒక చిన్న వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, సెల్ఫీ స్టిక్ అనమాట అది. సో, దాన్ని పట్టుకొని అలా నిల్చున్నాను. మీకు ఇంట్రడక్షన్ ఇవ్వటానికి. ఇంతకి నేను ఇవాళ తీసిన వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? సో, ఎప్పట్లాగే నేను మార్కెట్‌కెళ్ళొచ్చాను. కూరగాయలైతే తెచ్చేసుకున్నాను. సో, ఇందులో కొత్తేముందని అనుకుంటున్నారా? నేనైతే ఇవాళ ఈ వెజిటబుల్స్ ఇవన్నీ అయితే నేను ఎట్లా స్టోర్ చేసుకుంటాను, ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అంటే తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్‌లో ఎలా పడితే అలా పడేయకుండా, ఇట్లా నీట్‌గా అన్నీ ఇట్లా సర్దుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు నేను చెప్పే ఉన్నాను. ఎలా పడితే అలా కవర్స్‌తో పాటు అలానే ఫ్రిడ్జ్‌లో అన్నీ కలిపేసి అలా పెట్టేయటం నాకు ఇష్టం ఉండదు. ఇట్లా సెపరేట్‌గా చేసుకొని నేను మంచిగా నీట్‌గా సర్దుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది చేస్తూ ఉంటారు గమనిచ్చారా? ఫ్రిడ్జ్ టూర్, ఆ టూర్ అని, ఈ టూర్ అని జెప్పేసి కిచెన్ టూర్ ఏవో వ్లాగ్స్ చేస్తుంటారు గదా! సో, అట్లా ఫ్రిడ్జ్ టూరే అనుకోండి కాసేపు. నా దగ్గర ఉన్న అంత పెద్ద కాస్ట్‌లీ ఫ్రిడ్జ్ ఏం కాదు. జస్ట్ నార్మల్‌దే. కాకపోతే మన దగ్గర ఎంత కాస్ట్‌లీ వస్తువున్నా, ఎంత కాస్ట్‌లీ ఫ్రిడ్జ్ ఉన్నా, ఎంత కాస్ట్‌లీ హౌస్ ఉన్నా కూడా మనకు మెయింటైన్ చేసుకోవటం రాకపోతే, నీట్‌గా పెట్టుకోవటం రాకపోతే, ఎంత ఖరీదైన వస్తువున్నా కూడా అది వేస్టే. నేనిక్కడ చూస్తున్నారు కదా! ఇవి వచ్చేసి ఈ బుట్టలొచ్చేసి నేను డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను. ఇవి ఓన్లీ వెజిటబుల్స్ కోసమే నేను తీసుకున్నాననమాట. చక్కగా మనం ఎలా పడితే అలా పడేయకుండా ఎలా పడితే అలా కవర్స్‌లలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఏంటంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా చూడటానికి అంత అందంగా కనిపించదు. ఇలాంటివి తీసుకొని ఇందులో కూరగాయలు పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో సర్దుకుంటే చక్కగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తూ ఉంటుంది. నాకైతే ఇవి చూడగానే చాలా నచ్చాయి. సో, తెచ్చేసుకున్నాను. సో, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇవి వచ్చేసి అంతకుముందు వీటికంటే ముందే నేను వీటిని తీసుకున్నాననమాట. ఇవి కూడా డీమార్ట్‌లోనే తీసుకున్నాను. చక్కగా ఆనియన్స్ కానీ, వెల్లుల్లి, అల్లం కూరగాయలు ఏవైనా కూడా వెజిటబుల్స్ దొండకాయలు గానీ, వంకాయలు గానీ అట్లా వాటిలలో పెట్టుకోవచ్చన్నట్టు. చాలా బావున్నాయి కదా! సో, నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపిచ్చింది. వెళ్తే ఒక్కసారి మీకు ఐడియా లేకపోతే ఎవరన్నా తెలియని వాళ్ళుంటే తెచ్చుకుంటారు గదా! అన్నట్టు నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాకు రైతు బజారు చాలా దగ్గరనమాట. వాకింగ్ చేసుకుంటూ కూడా వెళ్లి రావచ్చు. అంత దగ్గర. మార్నింగ్ అయితే ఇంకా మంచి ఫ్రెష్‌గా మీకు తెలియనిదేముంది మార్నింగ్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఆకుకూరలు కానీ, వెజిటబుల్స్ కానీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, ఇక అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి అన్ని ఇట్లా సర్దుకుంటున్నాను. నిన్న ఈవినింగే అనుకున్నాను వెజిటబుల్స్ అన్నీ నిల్లున్నాయి. సో, వెళ్ళాలి రేపు కంపల్సరీ అనుకున్నాను. సో, వెళ్ళేసి నాకు మళ్ళీ 1 వీక్ సరిపడా మొత్తం తెచ్చేసుకున్నాను. ఏంటి మేడం ఇవన్నీ 1 వీక్‌కే వాడతారా మీరు ఇన్ని కూరగాయలని అనుకుంటున్నారా? మాకైతే ఇంట్లో మధ్యాహ్నం ఒక కర్రీ ఉంటుంది. ఈవినింగ్ ఒక కర్రీ ఉంటుంది. మళ్ళీ ఆ కర్రీ కాక మళ్ళీ పచ్చడో, లేకపోతే పప్పు, లేకపోతే ఏదో ఒకటి 2, 3 అయితే కంపల్సరీ ఉండాలి. సో, ఉదయం అయితే డైలీ టిఫిన్‌లోకైతే పల్లీ చట్నీ కావాలి కాబట్టి, పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను నేను. ఎందుకంటే ఉదయం కంపల్సరీ టిఫిన్‌లోకి ఉండాలి. ఏ చట్నీ ఉన్నా లేకపోయినా పచ్చిమిర్చి, పల్లీలు వేసిన చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి. ఈవినింగ్ కూడా ఒక్కొక్కసారి స్నాక్స్ టైమ్‌లో ఆ చట్నీతోనే తింటారు కాబట్టి, నాకు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే పడతాయి. నాకు ఎంతో ఇష్టమైన నా ఫేవరెట్ కూరగాయ ఏదన్నా ఉంది అంటే అది చిక్కుడనమాట. చిక్కుడంటే నాకు చాలా ఇష్టం. ఎంత బాగున్నాయంటే ఈరోజు చిక్కుడ్లు. ఒక్కోసారి సీడ్స్ అనేవి అస్సలుండవు. చాలా తక్కువుంటాయి. అలాంటివి అయితే అంతగా ఎక్కువ ఇష్టపడనులే కానీ సీడ్స్ ఉన్న చిక్కుడులయితే అబ్బా! కర్రీ కూడా భలే టేస్ట్ ఉంటుంది. సో, ఇదనమాట. ఈ విధంగా అయితే నేను వెజిటబుల్స్ అనేవి సర్దుకుంటాను. చూడండి ఆ బుట్టలు చూడండి ఎలా ఉన్నాయో. మనం ఎన్ని కూరగాయలు వేసినా కూడా మనకి స్పేస్ అనేది ఫ్రిడ్జ్‌లో చాలా ఉంటుంది. ఈసారి ఎవరన్నా డీమార్ట్‌కి అట్లా మార్కెట్‌కెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఉన్నాయేమో ఒక లుక్ వేయండి. వేసి మీకు నచ్చితే తెచ్చుకోండి. చాలా బాగున్నాయి. సో, నాకైతే ఇవి తెచ్చిన తర్వాత నాకు చాలా స్పేస్ అయితే వచ్చింది ఫ్రిడ్జ్‌లో. అంతకుముందయితే ఫ్రిడ్జ్ అసలు పట్టేది కాదు. మనం అవసరమైనవి, అనవసరమైనవి అన్నీ పెడుతుంటాం గదా! ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న ఐటెమ్స్ కూడా పెద్ద పెద్ద బాక్సులలో అట్లాంటి వాటిలలో పెట్టినప్పుడైతే ఇంక అస్సలు సరిపోదు. సో, ఇలాంటివి తెచ్చినప్పుడు ఏంటంటే అన్ని కూరగాయలన్నీ ఇట్లా
మొత్తం సర్దుకోవచ్చు అన్నట్టు మనకు చాలా స్పేస్ ఉంటుంది. సో, ఈ టమాటాస్ అంతకుముందు తెచ్చిన టమాటాస్ అనమాట. సో, టమాటాలు కూడా నాకు ఎక్కువే పడుతుంటాయి. సో, అందుకని ఇవి ముందు వాడి తర్వాత అవి వాడదామని అవి పైన పెట్టేసాను. నేను ఇడ్లీ పిండి, దోస పిండి ఇట్లా బ్రేక్‌ఫాస్ట్‌కి వేసుకుంటాం కదా! ఆ పిండ్లు కూడా నేను ఎక్కువ వారాలైతే వేసి పెట్టుకోను. జస్ట్ ఒక 2 డేసే ఉంచుకుంటాను. 2 డేస్ ఉండేటట్టు క్వాంటిటీ చూసుకుంటాను. సో, తక్కువే వేసుకుంటాననమాట. మూడో రోజుకి అయిపోతుంది. ఇంక మిగలదు. అంటే అందరూ కాదు కొందరు. కొంతమంది ఎక్కువ 1 వీక్, 5 డేసు అట్లా ఎక్కువ స్టోర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు. అసలు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినవే మనం ఎక్కువ తినకూడదని చెప్తూ ఉంటారు కదా! దానికి తోడు మళ్ళీ మనం ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తింటూ ఉంటాము. సో, అది కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనకు వచ్చే ఇబ్బందేమీ ఉండదు. నేనైతే ఒక 2 డేస్ వరకైతే నేను ప్రిపేర్ చేసి స్టోర్ అయితే చేసుకుంటాను. వెజిటబుల్స్ కూడా మనకి ఏవైతే త్వరగా పాడైపోతాయో అవి ముందుగా వండేసుకోవటం బెటరు. కొన్ని ఎక్కువ రోజులు ఒక 4 డేస్, 5 డేస్ అట్లా ఉండగలుగుతాయి అనుకున్న వెజిటబుల్స్ మాత్రమే కొంచెం లేట్‌గా వండుకొని, ఈ తెచ్చిన కూరగాయలన్నిటిలలో ఏవి ఎన్ని రోజులు కెపాసిటీ ఉండగలవో అంతవరకు చూసుకొని దాన్ని బట్టి మనం చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు కూడా నేను పుదీనా, కొత్తిమీర, ఇంకా తోటకూర, గోంగూర, కరివేపాకు ఇవైతే నాకు కంపల్సరీ. కొత్తిమీర, కరివేపాకయితే ఎప్పుడు ఎనీ టైమ్ ఉంటుంది ఇంట్లో. ఇక గోంగూర ఇట్లాంటివి, పుదీనా ఇట్లాంటివి పచ్చడి చేయాలి అనుకున్నప్పుడు, అనుకున్నప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను. సో, గోంగూర కట్ట తీసుకొచ్చాను. పుదీనా అయితే పచ్చడి నూరుదామని చెప్పేసి కొంచెం పెద్ద కట్టే తీసుకొనొచ్చాను. సో, మనకు పోపులేకి కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ ఉండాలి గాబట్టి అవి ఎనీ టైమ్ అయితే ఇంట్లో ఉంటుంది. ఇంకొకటి పాలకూర, ఈ తోటకూరలు ఇవి 2 కూడా ఎక్కువ వాడుతుంటాము. పాలకూర అయితే పన్నీరు, పాలకూర చేసుకుంటాం కాబట్టి ఎక్కువ. వారానికొక 3 టైమ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో, అన్నీ తీసుకుంటే అయిపోవాలని చెప్పేసి ఈ వీక్ అయితే కొంచెం అది అవాయిడ్ చేశాను పాలకూర. చెప్పా కదా! కొత్తిమీర, కరివేపాకు అనేది ఎనీ టైమ్ ఉంటుందని. సో, అది ఇంతకుముందు తెచ్చినది బాక్స్‌లో పెట్టాను. సో, అది తర్వాత అయిపోయినాక వాడదాంలే అని చెప్పేసి సెపరేట్‌గా పెట్టానన్నట్టు. ఇట్లా కవర్స్‌లలో పెట్టుకుంటే మనకు ఆకుకూరలు కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి. ఒకరోజు, 2 రోజులు పోయినా కొంచెం ఫ్రెష్‌గా ఉంటాయి కాబట్టి నేను అట్లా కవర్స్‌లలో పెట్టి స్టోర్ చేసుకుంటాను. అట్లా డైరెక్ట్‌గా కొమ్మలతోటి, కాడలతోటి పెడితే ఏమవుతుందంటే వాడిపోతాయి. సో, ఈ చిన్న బుట్ట నేను ఇట్లా వెల్లుల్లి, అల్లం అవి వేసుకోవటానికైతే నేను యూజ్ చేస్తాను. చూసారా ఎలా ఉందో? మొత్తం క్లీన్ చేశాను గదా! కాడలు, ఆకులు అంతా రాలి చాలా వేస్ట్ పడిపోయింది. సో, 2 అవర్స్ పట్టింది నాకదంతా క్లీన్ చేసుకొని, అవన్నీ అట్లా నీట్‌గా సర్దుకునేసరికి నాకు 2 అవర్స్ అయితే పట్టింది. 10కి అట్లా కూర్చున్నాను కదా! 12 అయింది ఇప్పుడు. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. సో, 12 అయింది. మళ్ళీ 1:30 ఆ లోపల లంచ్ మళ్ళీ ప్రిపేర్ చేయాలి. మా వారు మళ్ళీ 2:00 కల్లా లంచ్‌కైతే వచ్చేస్తారు. సో, ఆయన వచ్చేలోపు ఇంక ప్రిపేర్ చేయాలి. ఇక డ్రెస్ మీద మనకింక పనులు అంత త్వరగా అవ్వవులని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక కప్పు కాఫీ తాగైతే ఇక వంటైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను 2 రకాల వంకాయలైతే తీసుకొచ్చాను. సో, వాటిలో ఇవైతే ఇప్పుడు చేస్తున్నాను. సో, వంకాయ కూర అండ్ పుదీనా పచ్చడైతే చేస్తున్నాను. పుదీనా వచ్చేసి పల్లీలతో ఒక్కసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి, పుదీనా, పల్లి కొంచెం ఒక 2 టమాటా వేసి చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. సో, ఇక్కడ వంకాయ కర్రీ అయిపోయింది. ఇది వంకాయ కర్రీ అనమాట. సో, వంకాయ కర్రీ అయిపోయింది. పుదీనా చట్నీ కూడా అయిపోయింది. ఎంత బాగా కుదిరాయంటే కర్రీస్. ఇట్లా పుదీనా చట్నీ ఇట్లా ట్రై చేయండి. నిజంగా సూపర్‌గా ఉంది. నేనెప్పుడు పుదీనాతో చట్నీ చేయాలన్నా ఇలాగే చేసుకుంటాను. ఎందుకంటే ఇది రైస్‌లోకే కాదండి. ఈ చట్నీ వచ్చేసి మనకు దోసలలోకైనా, ఇడ్లీలలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుంది. సో, ఇదన్నమాట వీడియో. ఎలా ఉంది, ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ పుదీనా రెసిపీ కావాలంటే నేను ఒకసారి మళ్ళీ వీడియో అనేది దీని వరకైతే అప్‌లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే ఒక షేర్, కామెంట్, లైక్. థాంక్స్ ఫర్ వాచింగ్.